రేషన్ షాపుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సమర్థంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రేషన్ షాపును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి రామానాయుడు పునః ప్రారంభించారు. లబ్ధిదారులైన మహిళలకు బియ్యం, చీరలు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ వ్యాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడిందని, ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా సరఫరాతో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. నేనిప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా. నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారో మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోటితోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నేలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోటలు దాటుతాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదంటే నేను చెప్పిన టైంకి రాండి. నేను వారం రోజులు ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రేషన్ షాపును ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పునః ప్రారంభించారు. ఇళ్ల వద్దకే వెళ్లి వృద్ధులు, వికలాంగులకు రేషన్ సరఫరా చేశారు. బియ్యం పక్కదారి పట్టకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలోలాగా రేషన్ వాహనాల కోసం ఎదురు చూసే రోజులకు స్వస్తి చెప్పి 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ డీలర్ల వద్ద రేషన్ బియ్యం తీసుకోవచ్చన్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రేషన్ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎండీయూల ఖర్చులు ప్రజల మీద మోపాడని ఆరోపించారు. రేషన్ షాపులు పునః ప్రారంభించాలని టీడీపీ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తామని చెప్పారు. ఒంగోలు పట్టణం 45వ డివిజన్లో రేషన్ షాపును మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ప్రస్తుత విధానంతో లబ్ధిదారులు తమకు వీలైన టైంలో సరుకులు పొందవచ్చని చెప్పారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ సరఫరా జరుగుతుందన్నారు. 65 ఏళ్ల పైబడిన వారికి ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తర్వాత లబ్ధిదారులకు స్వయంగా మేయర్ రేషన్ పంపిణీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పునః ప్రారంభించారు. ఎండీయూ వాహనాలకు స్వస్తి చెప్పి రేషన్ షాపుల ద్వారానే పంపిణీ సాగుతుందని తెలిపారు. ప్రతి నెల 1 నుండి 15వ తేదీ వరకు సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. 60 ఏళ్లు దాటిన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే జగదీశ్వరి. ఆదర్శవంతమైన పాలన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తెలిపారు. జగ్గయ్యపేటలోని కాకాని నగర్లో రేషన్ షాపును స్థానిక నేతలతో కలిసి ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇళ్ల వద్దకే వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ నిర్ణయాన్ని ప్రజలు హర్షించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ ప్రారంభించిందన్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. విశాఖ తూర్పులోని అప్పుగర్ వద్ద జరిగిన రేషన్ పంపిణీలో పాల్గొని లబ్ధిదారులకు సరుకులు అందించారు. రేషన్ వాహనాల వల్ల గతంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఎండీయూ వాహనాల కోసం ఎదురు చూసే పని లేదని ఎమ్మెల్యే అన్నారు. విజయనగరం జిల్లా నిముంజేర్లోని జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం కింద రేషన్ షాపుల ద్వారా అర్హులైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. కూటమి ప్రభుత్వం సమర్థంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రేషన్ షాపును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి రామానాయుడు పునః ప్రారంభించారు. లబ్ధిదారులైన మహిళలకు బియ్యం, చీరలు పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇకపై రేషన్ షాపుల్లోనే సరుకులు పంపిణీ చేస్తామని మంత్రి నిమ్మల తెలిపారు. గత ప్రభుత్వం రేషన్ వ్యాన్ల ద్వారా అక్రమాలకు పాల్పడిందని, ఇప్పుడు రేషన్ షాపుల ద్వారా సరఫరాతో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందన్నారు.
2020 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది. రెవెన్యూ నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే తెనాలిలో ఎవరైతే ముగ్గురు వ్యక్తులు మరి గంజాయి మత్తులో చిరంజీవి అనేటువంటి ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసి అతన్ని చంపబోయారనేటువంటి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటా ఉన్నారో, సో వారిని ఇద్దరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు తెనాలి 2 టౌన్ 3 టౌన్, అందులో ప్రధానంగా రాముల్ నాయక్ అనేటువంటి సిఐ గారు ఆ ముగ్గురిని కూడా నడి రోడ్డు మీద వారిని తెనాలి ఐతానగర్లో వారికి అరికాల మీద కోటింగ్ ఇచ్చారు 3rd డిగ్రీ. సో దాన్ని చాలామంది తప్పు పట్టారు. అయితే మెజారిటీ తెనాలి ప్రజలు మాత్రం వీరిని ఉద్దేశించి పోలీసులు చేసింది కరెక్ట్ అనేటువంటి ఒక వారి యొక్క అభిప్రాయం కూడా వెలబుస్తూ ఉన్నారు. సో ఇకపోతే ఈ యొక్క ముగ్గురిని పరామర్శించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వచ్చారు వీరి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి. సో మనం ముందుగా డిస్కషన్లో పోయే ముందు ఎవరైతే వేము నవీన్, ఇతని మీద 9 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇతని మీద. అదేవిధంగా చేబ్రోల్ జాన్ విక్టర్, ఇతని మీద 7 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అదేవిధంగా డోమా రాకేష్, ఇతని మీద కూడా 7 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. వీరి మీద దొంగతనాల కేసులు ఉన్నాయి, దోపిడీ కేసులు ఉన్నాయి. సో అలాంటి కేసులు నమోదైనటువంటి ఆకతాయిలు వీరు ముగ్గురు మీద రౌడీ షీట్ ఉంది. వీరి ముగ్గురు మీద, అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా వీరి మీద కేసులు ఉన్నాయి. అందులో ఒక ఆయన మీద అయితే SC/ST చట్టం ఉంది. డొమా రాకేష్ అనేటువంటి వ్యక్తి మీద SC/ST కేసు ఆయన మీద నమోదైంది. గతంలో చాలా సందర్భాల్లో చాలామంది మరి SC/STల మీదే SC/ST యాక్ట్ పెడుతున్నారని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి డిస్కషన్స్లో. మరి ఇక్కడ మనం కనుక చూస్తే రాకేష్ అనే అతని మీద కూడా ఉంది. సో ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ముగ్గురిని పరామర్శించి ఏమి ఇండికేషన్ ఇవ్వడానికి వచ్చారు అంటే, నేరస్తులకు నేను అండగా ఉన్నానని చెప్పడానికి వచ్చారా? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో ఆ ముగ్గురిని సమర్థించడం నా ఉద్దేశం కాదన్నారు. అదేంటది? ఆ ముగ్గురిని సమర్థించడం మీ ఉద్దేశం కాకపోతే మీరు ఎందుకు వచ్చారు పరామర్శించడానికి అనేటువంటి పెద్ద ఎత్తున ఆయన మీద ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు, పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు నాయుడు గారు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారన్నారు, ఏపీలో దారుణమైన పరిస్థితులు కనబడుతున్నాయన్నారు, ముగ్గురు యువకులను పోలీసులు దారుణంగా కొట్టారు, రాకేష్ అనే యువకుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, పాత కేసులో వాయిదా కోసం తెనాలికి రాకేష్ వచ్చాడు. పాత కేసులో వాయిదాకి ఏంటండి? అదేనా పెళ్ళే? అదేనా పేరెంటమా ఆయన రావడానికి? ఆయన ఏదైనా పెళ్ళికి వచ్చాడండి, ఆయన మీద అన్యాయంగా పోలీసులు దాడి చేశారండి అని చెప్పిన ఒక అర్థం ఉంటుంది. కానీ పాత కేసులో తెనాలి వచ్చాడంట ఆయన వాయిదా కోసం. తెనాల్లో అన్యాయమైన ఘటన జరిగింది, గొడవ పడుతున్న కానిస్టేబుల్ని యువకులు ప్రశ్నించారంట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు గొడవ పడుతున్న కానిస్టేబుల్ని యువకులు ప్రశ్నించి ఇది ఏంటంటే ఇది కానిస్టేబుల్ క్వశ్చన్ చేయడమే వీరు చేసింది తప్ప. అరే మీరు గంజాయి దాగి ఉండి కానిస్టేబుల్ని ఎట్లా క్వశ్చన్ చేస్తారని ప్రజలు అడుగుతుంటే ఈయనేమో కానిస్టేబుల్ క్వశ్చన్ చేయడం మీరు చేసిన తప్ప అంటున్నాడు. తెనాలి పిఎస్లో కూడా పడేసి కొట్టారు. ఏప్రిల్ 26న ఐతానగర్లో పడేసి ముగ్గురిని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్న పోలీసులు వదలలేదు. యువకులు పరువు ప్రతిష్టలతో ఆటలాడుకుంటూ పడేసి కొట్టారు. ఒక్కొక్కడి మీద 9 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఆ యువకులు పరువు ప్రతిష్టలు అంటున్నారు. తెనాలి 2 టౌన్ సిఐ, మరో PSCI కూడా ఉన్నారు. సో ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు. ఇకపోతే ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే, పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నాడు. జగన్ పాలనలో 5 ఏళ్ళు ప్రజలు నరకం చూశారు, వెన్నుపోటు దినోత్సవం అంటూ కొత్త నాటకం ఆడుతున్నాడు. గొడ్డలపోటుతో సొంత బాబాయిని హత్య చేసిన సంగతి అందరికీ తెలుసు. జగన్ తాత రాజారెడ్డి గనుల్లో తనకు ఉపాధి కల్పించిన వెంకట నరసింహని వెన్నుపోటుతో పొడిచారు. జగన్ కన్నతల్లిని సొంత చెల్లిని ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచారు. ఇక రకరకాలుగా ఈయన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఇక తెనాలి రావడం సిగ్గుపడాల్సినటువంటి అంశం అన్నారు. సో ఇక మొత్తానికి నేరస్తులను తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి ఎందుకు వచ్చారు, జగన్ పర్యటన నేరస్తులకే అండగా ఉండటమే ఆయన లక్ష్యమా అనేటువంటి అంశాలు చర్చిద్దాం. నేరస్తులకు అండగా మాజీ సీఎం, ఇదే ఇవాళ పవర్ డిబేట్. ఈ పవర్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం మర్రాపు సురేష్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సంపత్రాజు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారిముంచు రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు, జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. రైట్, ముందుగా కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.
అలాగే 99 టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి రావటం వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? సరే వచ్చారు, వస్తే వాళ్ళ అఫీషియల్ మీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో చూసే ఉంటారు 4వ పోస్టు. ఆ యువకులను సమర్థించటం నా యొక్క ఉద్దేశం కాదన్నారు. అలాంటప్పుడు ఎందుకు వచ్చారు సార్? ఇదే కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆ యువకులకి మీరు అండగా లేకపోతే ఆ యువకుల కోసం ఎందుకు వచ్చారు? అంటే ఏం మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు అనేది అందరూ అడుగుతూ ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు మీరు ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ గురించి చెప్తున్నారు, అడుగుతున్నారు. క్లియర్గా ఇప్పుడు యువకులు తప్పు చేశారు అనేది, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల పరంగా వాళ్ళని కోర్టులో ఆల్రెడీ కేసెస్ కట్టారు, వాళ్ళని కోర్టులో హాజరుపరచవచ్చు. మళ్ళీ ఇంకా ఏదైనా తప్పు చేస్తే ఆ రోజు కూడా మళ్ళీ ఇంకో కేసు కట్టి, ఇప్పుడు ఆల్రెడీ కానిస్టేబుల్ కేసు పెట్టాడు కదా, ఆ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయొచ్చు, లేదా రిమాండ్కి పంపించవచ్చు. కానీ వాళ్ళు చేసిన తప్పుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సమర్థించట్లా. ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తున్న ఈ దౌర్జన్యాన్ని ఘోరాతి ఘోరంగా నడి రోడ్డులో వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళు చేసిన 3rd డిగ్రీ ప్రయోగాన్ని మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అపోజ్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఆయన యువకులని సపోర్ట్ చేస్తూ వాళ్ళు నేరాలు చేసినా సరే నేను నేరాలకు అండగా ఉంటానని చెప్పి ఎక్కడా చెప్పిన దాఖలాలు అయితే లేవనేది ముందుగా మీ ద్వారా నేను అందరికీ. అలాంటప్పుడు ఆ యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించాల్సిన అవసరం ఏంటి సార్? అక్కడికి వచ్చి ఇక్కడ ఇది చేయడం తప్పు, 3rd డిగ్రీ తప్పు, పోలీసులు మీరు మీ పరిధులు ఏంటో తెలుసుకొని పనిచేయండి అని చెప్తే చాలా వండర్ఫుల్ గా ఉండేది సార్. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఉంది సార్. మన కడపలో ఒక బాలిక మీద 3-4 ఏళ్ల బాలిక మీద ఒక అతను రేప్ చేసి చంపేశాడు, 4 ఏళ్ల బాలికని. అదే పర్సన్ ని వీళ్ళు ఇదే విధంగా ఎందుకు ట్రీట్ చేయలేదు? అలాగే ముచ్చుమరిలో ఇన్సిడెంట్ జరిగింది, ఎందుకు ట్రీట్ చేయలేదు? ఈ విధంగా నడి రోడ్డు మీద తీసుకొచ్చి అందరిలోనూ కొట్టి అతన్ని కోర్టుకి ఎందుకు సబ్మిట్ చేయలేదు? లేకపోతే రిమాండ్ ఎందుకు, అదే ఆ తర్వాత రిమాండ్ ఎందుకు పంపించలేదు? ఇప్పటి వరకు సుమారుగా 7,000 నుంచి 8,000 ఇన్సిడెంట్లు జరిగినాయి అని చెప్పి గత అసెంబ్లీ సమావేశాల్లోనే రోజుకి 70 ఇన్సిడెంట్లు మహిళలపై గాని పిల్లలపై గాని జరుగుతున్నట్లుగా ఈ ప్రభుత్వమే ఒప్పుకున్నది అసెంబ్లీలో. వాళ్ళు ఎవరికైనా సరే ఈ విధమైన ట్రీట్మెంట్ ఈ ప్రభుత్వం ఇచ్చిందా? ఎక్కడా కూడా ఈ విధమైన ట్రీట్మెంట్ ని ప్రభుత్వం ఇవ్వలేదు. ఇక్కడ ఎందుకు జరిగింది ఈ విషయం? కేవలం అతను కానిస్టేబుల్ మీద వీళ్ళు తిరగబడ్డారనే విషయాన్ని పోలీసు వారు అహంభావంతో తీసుకుని మా పోలీసు మీద తిరగబడతారా అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక మెసేజ్ ని ప్రజలకు ఇవ్వాలి, మా మీద తిరగబడితే ఎలాగుంటుందో మేము చూపించాలనే ఒక ఇదితోటి వాళ్ళు చేసిన కార్యక్రమం. కాబట్టి రమేష్ గారు ఇప్పుడు మీకు కష్టం వచ్చినా నాకు కష్టం వచ్చినా ఈ ప్యానల్లో ఎవరికి కష్టం వచ్చినా మనం ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కే వెళ్తాం, కానీ గుండాల దగ్గర పంచాయతీకి వెళ్ళంగా. అలాంటి పోలీసుడికే రక్షణ లేకపోతే వాళ్ళ మీద తిరగబడి వాళ్ళనే కొడుతుంటే పోలీసులు నడి రోడ్డు మీద పెట్టి అలా కొట్టేయడం సమంజసం అంటారా? ఇక మీరు ఏం చేస్తారంటే ఆ కానిస్టేబుల్ చంపితే బాగుండేది అంటారు మీరు. వాటిని వీడియోలు తీసి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు నిజంగా ముగ్గురు యువకులు కూడా ఎవరో కూడా ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడలేదు కాబట్టి ఈ రోజున మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. నిజంగా వాళ్ళు షేమ్ ఫీల్ అయ్యి ఎవరైనా దీంట్లో అఘాయిత్యానికి పాల్పడి ఉంటే ఆ చనిపోయిన వ్యక్తిని మీరు ఎవరన్నా తీసుకురాగలరా? మనం ప్రతి ఒక్కళ్ళ మాటలు చెప్పడానికి, ఎందుకంటే ఈ రోజున మనం అందరం మాట్లాడతాం సార్. ఎవరో కూడా నేనేమి వేము నవీన్ అనే వ్యక్తి మీద 9 కేసులు ఉన్నాయి రమేష్ గారు. అదేవిధంగా చెబ్రోల్ జాన్ విక్టర్ మీద 7 కేసులు ఉన్నాయి. అదేవిధంగా డొమా రాకేష్ మీద 7 కేసులు ఉన్నాయి. ఇవన్నీ సార్ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గారు మీరు ప్రచారం చేస్తున్నట్టు, ఎల్లో మీడియా అండ్ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రచారం చేస్తున్నట్టు జాన్ విక్టర్ మీద ఉన్న 9 కేసుల్లో 7 కేసులు ఆల్రెడీ కొట్టివేయబడినవి. అతను అందులో ముద్దాయి కాదని చెప్పి కోర్టుల నుంచి తీర్పు వచ్చింది. 2 కేసులు మాత్రమే అతని మీద పెండింగ్ ఉన్నాయి. అందులో గంజాయి కేసు అనేది లేదు. అలాగే నెక్స్ట్ దోమా రాకేష్ విషయంలో 8 కేసులు ఉన్నాయి. 6 కేసులు కొట్టేశారు. ఒక్క గంజాయి కేసు కూడా అతని మీద లేదు. కరీముల్లా అనే అతని మీద ఒక్క కేసు కూడా లేదు. ఇలాగా ఒక్క కేసు కూడా లేని వ్యక్తి మీద ఈ విధంగా మీరు పోలీసులు ఎందుకు ప్రవర్తించారండి? అతన్ని కూడా వీళ్ళతో పాటు కూర్చోబెట్టి కొట్టారు కదా. మీరు ఎంతసేపు చెప్పినా సరే వీళ్ళ మీద 9 కేసులు ఉన్నాయి, 8 కేసులు ఉన్నాయి, వీళ్ళు ముద్దాయిలు, వీళ్ళు నిందితులు, వీళ్ళు గంజాయి బ్యాచ్ అనే ప్రచారాన్ని మీరు చేస్తున్నారు తప్ప వాస్తవాలు ఏంటనే మాత్రం మీరు కూడా ప్రజలకు తెలియజేయడం లేదు. మీరు చెప్పండి, జాన్ విక్టర్ మీద ఉన్న కేసుల్లో ఎన్ని కేసులు కొట్టేశారు?
ఐఎమ్ రెడీ టు ప్రూవ్. నేను మీకు మెసేజ్ పెట్టా, అతని మీద కొట్టేసిన కేసులు ఏంటి, ఉన్న కేసులు ఏంటి అని చెప్పి నేను మెసేజ్ పెట్టా. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు. 2015-16లో గంజాయి కేసులు కొంతమంది వ్యక్తుల మీద పెడితే 2018-19 వచ్చేటప్పటికి వాళ్ళ నేరం చేయలేదని చెప్పి వీళ్ళ గురించి కాదు, వేరే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను, వాళ్ళ నేరం చేయలేదని చెప్పి కోర్టు కొట్టేసింది. కావాలంటే నేను ఆ కోర్టు జడ్జిమెంట్ కూడా నేను పెడతాను. ఇప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన వాళ్ళేమి నేరస్తులు కాదండి, ఆరోపణలు ఎదుర్కోబడుతున్న వ్యక్తులు. ఆ ఆరోపణలు నిజమై కోర్టు వాళ్ళకి శిక్ష విధిస్తే ఆ శిక్ష అనుభవించి వచ్చి వాళ్ళు లేదా వాళ్ళు బెయిల్ మీద బయట ఉండి మళ్ళీ నేరాలకు పాల్పడుతుంటే వాళ్ళు నేరస్తుల కింద ట్రీట్ చేయాలి తప్ప ఇక్కడ కేసు ట్రయల్లో ఉండగా ఏ విధమైన కోర్టులో వాళ్ళకి శిక్ష పడకుండా ఉండగా వాళ్ళని మీరే ట్రయల్ చేసేసి నేరస్తుల కింద ముద్దాయిల కింద మీరే ట్రీట్ చేసేసి అట్లా కాదండి రమేష్ గారు, మీరు అన్నట్టు కాదండి. ఒక కేసు అయితే ఒక కేసు అనుకోవచ్చు, ఒక్కోడి మీద సంవత్సరానికి ఒక కేసు కాదు కాదు. మీ ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు లేవా? మరి ఎందుకు కట్టారంటే మీ ప్రభుత్వం కావాలని కట్టిందా కేసులు? మీ ప్రభుత్వంలో ఉన్నాయి కదా కేసులు సార్, మీ ప్రభుత్వంలో వాళ్ళ మీద కేసులు బనాయించలేదా సార్? ఇక్కడ ఒక విషయం అండి, మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. ఎందుకంటే ఈ రాష్ట్రము నేరస్తులకు అడ్డాగా మారుతుంది. నేరస్తుల్ని రాజకీయ పార్టీలు వెనకేసుకొని రావటం వల్ల ఎంతో నష్టపోతుంది సార్ రాష్ట్రం. దయచేసి మనం పార్టీలకు అతీతంగా మాట్లాడి మీలాంటి వాళ్ళందరూ కలిసి. బ్రహ్మనాయుడు గారు, నేరస్తులకి ఎవరు వెనకేసుకు రావట్లా. వాళ్ళు నేరం చేస్తే చట్టపరంగా న్యాయపరంగా ఉన్న పద్ధతులను పాటించి వాళ్ళకి శిక్షలు విధించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. జాన్ విక్టర్ మీద కేసు రిజిస్టర్ నంబర్ 280/2022 2022లో తెనాలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే ఏంది, కావాలని మీరే ఎఫ్ఐఆర్ చేయించారు మీ ప్రభుత్వం నుంచి ఎవరన్నా? ఇప్పుడు కావాలని ఎవరో పేరు చేపిస్తారు సార్? అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తేనేగా, ఏదో ప్రైమ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటేనే కదా, ఏదో ఒక ప్రాథమిక ఆధారం ఉంటేనే కదా ఎఫ్ఐఆర్ చేసేది సార్. ఇప్పుడు నేను మీకు మళ్ళీ పెడుతున్నాను ఒకటి చూడండి. దాంట్లో ప్రైమ్ ఆఫ్ ఆఫీసర్ లేదని చెప్పి ఆ కేసు కొట్టేశారంటారా? అది గంజాయి కేసులే. మీకు పెడుతున్నాను చూడండి. ఈ కేసుని గంజాయి కేసు కోర్టు కొట్టేసింది 2 వ్యక్తుల మీద. నేను మీకు పెట్టాను చూడండి బ్రహ్మనాయుడు గారు. సరే, ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు? ఆ ముగ్గురిని వారికి ఏదైనా అవార్డులు ఇద్దామంటారా? వాళ్ళకి జాతీయ అవార్డులు ఏమన్నా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏమిటంటే ఈ విధంగా వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగించి రోడ్ల మీద కొట్టడం అనేది తప్పు. దాన్ని అందరూ యాక్సెప్ట్ చేద్దాం. పోలీసులు కొట్టే అధికారం లేదని యాక్సెప్ట్ చేద్దాం. కానీ అక్కడ ఉన్న మెజారిటీ ప్రజలు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే చెప్పినప్పుడు వాళ్ళ ఇళ్ళకే ఎందుకు సార్ పరామర్శించింది? అక్కడ కదా అందరూ కూడా డిఫర్ అవుతుంది సార్. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. పోలీసుల్ని ఉపయోగించుకుని చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అన్యాయంగా కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెడుతున్నారు. అన్యాయంగా ఒకే కేసుని రకరకాల జిల్లాల్లో రకరకాల పోలీస్ స్టేషన్లో పెట్టి పీటీ వారెంట్లు వేసి ఏ విధంగా రాజ్యాంగాన్ని లేదు ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో ఈ ముగ్గురు కూడా వైసీపీ కార్యకర్తలేనా సార్? వీళ్ళు కాదు సార్. వీళ్ళు కాదా? ఓకే, ఇప్పుడు జరుగుతున్న విషయాలు చెప్తున్నా. ఓకే నేను ఒకవేళ ముగ్గురు కూడా మీ పార్టీ కార్యకర్తలు అన్నారేమో అని. వీళ్ళ గురించి నేను చెప్పట్లా, రెడ్ బుక్ రాజ్యాంగం గురించి నేను చెప్తున్నా. జరుగుతున్న వ్యవహారాలు ఎలా నడుస్తున్నాయో ఈ రాష్ట్రం అంతా చూస్తుంది కాబట్టి పోలీసులు కూడా దాన్ని ఆసరాగా తీసుకుని ఈ విధంగా వీళ్ళని నడి రోడ్డు మీద కొట్టారు అని చెప్పి చెప్పడం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అక్కడ కారుమంచి రమేష్ గారు మాట్లాడదాం. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి సంపత్ రాజు గారు ఉన్నారు. సంపత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సంపత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏదో గంజాయి తాగారు, గంజాయి తాగిన మత్తులో కానిస్టేబుల్ గారి మీద దాడి చేశారు అనుకోండి, అంత మాత్రాన వారిని కొట్టేస్తారా? బ్రహ్మనాయుడు గారు, అందరికీ నమస్కారం. రమేష్ గారు కూడా ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన డిబేట్ మొత్తం మీద ఆ ముగ్గురు నేరస్తుల్ని ఏ విధంగా వాళ్ళు చాలా పతివ్రతలు పద్ధతైన వాళ్ళు అనే విధంగా ఆయన ఫోకస్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారు పరామర్శలు అంటే ఆయనకి ఎక్కడైతే పనికి మాలిన పరామర్శలు ఆయన చేస్తూ ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏదో ఒక చిచ్చు పెట్టాలి, ఏదో ఒకటి అలిగేషన్ చేయాలి, రాష్ట్రంలో ఎక్కడైనా శాంతి భద్రతలు లోపించాలి అనేది ఆయన ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు మాకు తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి గారు చెప్పినట్టు ఆత్మహత్య మాట్లాడేదానికో శవాల దగ్గరకో లేకపోతే ఇంకోటో ఆయన పోతా ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లు పరామర్శడానికి వేడైన ఆయన మంత్రి, ఆయన ఏదైతే కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పరామర్శించడానికి ఆయన టైం లేదు. కానీ గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి మాత్రం ఆయన పోయాడు. సరే, ఆయన విజ్ఞతకు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు 4 మాటలు మాట్లాడండి. శాంతి భద్రతలు అదుపు దెబ్బాయి, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఏపీలో దారుణ పరిస్థితుల్లో వైసీపీ నేతల మీద తప్పుడు కేసులు. ఇక్కడ ఒక విషయం బ్రహ్మనాయుడు గారు, వైసీపీ నేతల మీద ఇప్పుడు తప్పుడు కేసులు ఒక్కటి రాష్ట్రం ఫైల్ కాల. ఇప్పుడు దాకా అరెస్ట్ అయినటువంటి ఏ వ్యక్తులైనా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఒకటి. రెండోది, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఏనాడు ఒక కోర్టుకి ఒక డీజీపీ స్థాయి వ్యక్తి బోర్లో నిలబడుకున్న దాఖలాలు లేవు. మన దరిద్రం మన రాష్ట్రాన్ని బట్టిన అరిష్టం ఏంటో, గత ప్రభుత్వంలో డీజీపీ కోర్టు పోనెక్కాడు, సిఎస్ కూడా కోర్టు పోనెక్కాడు, కోర్టు కూడా చివాట్లు పెట్టి ఈ రోజు ఐపీఎస్ లో ఐఏఎస్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇది మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన పనికి మాలతనాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ఇంకొక మీద ఆపాదించాల్సిన పని అయితే మీరు చేసిన కరెక్ట్ చేసి ఉంటే మీరు మాట్లాడచ్చు. అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏందో నాకైతే అర్థం కాల. పోలీసు రాజ్యాంగం, పోలీసులు అడ్డం పెట్టుకొని మీరు చేసిన దాచికాలు అర్థంగా ఉన్నాయి. ఇంకొక విషయం బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఏదైతే నాయక్ ఎప్పుడైతే ఉన్నాడో సిఐ, నేను చూసాను వీడియో అంతా కూడా, ఆ పోలీసుని వీళ్ళు కొట్టిన విధానం కూడా చూసాము. అందుకని వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కూడా జరిపింది పోలీసు. కానీ ఇదే నాయక్ గతంలో నా మీద వ్యక్తిగతంగా నా మీద కూడా కేసు పెట్టున్నాడు. ఎందుకంటే మాకు వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులో నాయక్ గారు పనిచేశారు. నాయక్ గారు పనిచేసినప్పుడు మా జిల్లా అధ్యక్షుడి మీద, ఇప్పుడున్న నుడా చైర్మన్ మీద అందరి మీద కేసులు పెట్టాడు ఇదే నాయక్. ఎందుకంటే ఆయన పోలీసు రాముల్ నాయక్ గారు స్పష్టంగా ఆయన పోలీసు డ్యూటీ మాత్రమే చేస్తారు. ఆనాడు గతంలో మా మీద కూడా కేసులు పెట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఆయన్ని మీరు తప్పు పట్టడం అనేది నిజంగా దౌర్భాగ్యం. రెండోది, ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా? మీకు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఐపీఎస్ లో ఐఏఎస్ పెట్టుకుని ఆయన ఆడిన ఆటలు, ఆయన సాగించిన విన్యాసాలన్నీ చూసాం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ దగ్గర నుంచి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్, మీరు చేశారు కదా అరెస్టులు, ఎత్తుత్తి అరెస్టులు చేసి పోలీసు వ్యవస్థలు చేతులు పెట్టుకొని మీరన్నీ పనికి పనులు చేసి ఈ రోజు మళ్ళీ ఏదో ప్రేరాపణలు మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇది కానీ ఉండుంటే, బుద్ధి జ్ఞానం ఉండుంటే ఈ రోజు ఈ విధమైన మాటలు మాట్లాడడం చెప్పి మాత్రం నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అండి సంపత్ గారు, ఒక విషయం. ఇప్పుడు పోలీసులు ఆ ముగ్గురు యువకుల్ని రోడ్డు మీద 3rd డిగ్రీ చేసిన అంశం ఏదైతే ఉందో, సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద బోల్డ్ కేసులు ఉన్నాయి, అందులో కొన్ని ప్రూవ్ అవ్వలేదు, కొన్ని కేసులు కొట్టేశారు. సరే, గవర్నమెంట్ రమేష్ గారు చెప్తారు ఏదైతే ఒక్కొక్కరి మీద కనీసం 1-2 ఎఫ్ఐఆర్లు ఇప్పటికీ స్టిల్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. అయితే వాళ్ళు గంజాయి తాగారు, కానిస్టేబుల్ గారి మీద దాడి చేశారు, ఇవన్నీ కానిస్టేబుల్ గారు ఆయన భార్య కూడా చెప్పారు. ఇవన్నీ పక్కన పెడదాం. వారిని కొట్టడం మీరు ఏ విధంగా చూస్తారు? కరెక్ట్ అంటారా? ఇది ప్రజాస్వామ్యంలో బహిరంగంగా అదే చెప్తాను బ్రహ్మనాయుడు గారు. ఎవరైనా ఒక ఆర్డినరీ పర్సన్, సగటు మనిషినో లేకపోతే ఇంకొకరిని ఎవరిని కూడా పోలీసు వాళ్ళు ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వరండి. వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఆలోచించాలి. వాళ్ళు ఆ రోజు గంజాయి తాగి వాళ్ళ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, రౌడీ షీటర్ల బ్యాక్గ్రౌండ్ ఉందో దానికోసం రోడ్లో చేశాడు తప్ప ప్రజలను భయప్రాంతం చేస్తున్నారు కాబట్టి ప్రజలకి భయం లేకుండా ఉండేదానికి ప్రజల మధ్యలో విధమైన దండం చేశారని మనం తీసుకోవాలి. కానీ ఒక్క నిమిషం నేను మాట్లాడచ్చు. మీరు ఎవరిని సమర్థిస్తున్నారు? మీరు ఈ రోజు గంజాయి వాళ్ళని సమర్థించడం కాదు సంపత్ రాజు గారు, పోలీసుల యొక్క చర్య తప్పు అని చెప్పడం. ఒక్క నిమిషం వినండి రమేష్ గారు, వారిని పూర్తిగా వారు ఏం చెప్తారో వారి అభిప్రాయం మనం విన్న తర్వాత ప్రసిద్ధులు మీరు. రమేష్ గారు ఒక రౌడీ షీటర్ని దండించడం తప్పంటారా, లేకపోతే పోలీసులు ఏదైతే పబ్లిక్ కి కూడా అవేర్నెస్ కోసం వాళ్ళు చేసిన ఏదో పనులన్నీ గుర్తుపెట్టుకొని పబ్లిక్ కి చాలా ఘోరమైన పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు ప్రవర్తిస్తున్నారు అనే ఉద్దేశంతో పబ్లిక్ కి ఏ భయం లేకుండా చేసేదానికి పబ్లిక్ లో ఎప్పుడు పోలీసు వాళ్ళు కొట్టాలనుకుంటే రూమ్ లో కొట్టే మీకు తెలుస్తుందా, నాకు తెలుస్తుందా? ఎందుకు కొట్టారు వాళ్ళు?
పోలీస్ స్టేషన్ లో ఒక పబ్లిక్ గా వాళ్ళు వచ్చి పోలీసు వాడిని కొట్టిన దెబ్బలు కూడా మీరు చూసుంటారు వీడియోలు, ఏ విధంగా కొట్టారు. ఒక సామాన్యుడిని కూడా అట్ట కొట్టారు. అంటే ఇక్కడ సంపత్ గారు మీరు చెప్తున్న కొన్ని అంశాలు కూడా ఖచ్చితంగా వ్యాలిడే, దాన్ని ఎవరో తోసిపుచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు కూడా అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మేము రౌడీ షీటర్లో మా మీద బోల్డ్ కేసులున్నాయి, ఎవరినైనా కొడతాం చంపుతాం ఏమైనా చేస్తామనే ధోరణిని పూర్తిగా తొలగించడం కోసం, ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించడం కోసం పబ్లిక్ ముందు చేసే పోలీసు వాళ్ళని కూడా కొట్టడం అండి, సామాన్యులు కొట్టడం అడ్డు దాటి పోలీసు వారిని సైతం కొట్టడం జరిగినప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారని ఎందుకు అనుకోకూడదు. దాన్ని వదిలేసి ఎంతసేపటిగా రౌడీ షీటర్లు ఎందుకు కొట్టారంటే వాళ్ళు అన్న మీ కార్యకర్త మీరు మీ ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టారు వాళ్ళ మీద? అవును, మరి దాని తప్పు చేస్తే ప్రభుత్వంలో కేసులు పెట్టరా? మీ ప్రభుత్వంలో మీ కార్యకర్తలు పెడుతున్నారు చెప్పండి సంపత్రాజు గారు. అంటే తప్పు చేస్తే మీ కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టరు అంటే తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా మీరు? కాదు వాళ్ళు తప్పు చేశారని మీరు ఒప్పుకున్నట్టేనా ఇక్కడ రమేష్ గారు? మీ కార్యకర్తలు అయితే మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు అన్నారు. ఈయన ప్రభుత్వంలో వీళ్ళ కార్యకర్తలు తప్పు చేస్తే వీళ్ళు కేసులు పెట్టరన్నమాట. లేదు, మొన్న ఒక అతన్ని చేబ్రోలు కిరణ్ అనే అతను బూతులు తిడితే అతని మీద కేసు పెట్టి అతన్ని రిమాండ్ కూడా పంపారు. ఇప్పుడు సంపత్రాజు గారు చెప్పిన మాటగా నేను చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు ఎందుకు కేసులు పెట్టారు అని చెప్పి ఆయన అడిగారు. రమేష్ గారు మీకు ఎక్కువ సమయం ఇస్తాను, 1 by 1 మాట్లాడుదురు దయచేసి. సంపత్ గారు రమణాయుడు గారు సార్ 1 by 1 మాట్లాడదాం. రమేష్ గారు ఒక్క నిమిషం ఉండండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు మీరు రౌడీ షీటర్లు అని చెప్పి చెప్తున్నారు. ఆ రౌడీ షీట్లు ఎప్పుడు ఓపెన్ చేశారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ మీద. ఇప్పుడు జరిగిన తర్వాత సరే ఎప్పుడు ఓపెన్ చేశారు సార్? ఓపెన్ చేశారు అంటే చట్టాల మీద మనకు నమ్మకం లేకపోతే ఎట్లా సార్? రేపొద్దున ఎవరు తప్పు చేసినా ఆధారాలను బేస్ చేసుకొని ఎవరి మీద పోలీసు వాళ్ళు ఏదైనా చర్యలు తీసుకున్నా మనం వాటిని మినిమం గౌరవించాలి కదా. ఇక అసలు కేసులే పెట్టద్దు అని అంటే ఇక ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయి. మరి రమేష్ గారు నిజంగా పోలీసులు అందరి మీద ఇటువంటి చర్యలే తీసుకుంటే అందరూ హర్షిస్తారు, అందరూ మాట్లాడదాం. సంపత్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గర. కాగండి సంపత్ గారు ఆగండి, 1 by 1 మాట్లాడదాం. మనతో మర్రబ్ సురేష్ గారు ఉన్నారు. చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి భారతీ రెడ్డి గారి మీద మాకు ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తి కిరణ్ గారు ఒక నోటి తర్వాత అది తప్పుడు మాట అని చెప్పి ఇంకా నాయకులు కార్యకర్తలు ఇంకోటి పెట్టలే. ఈ ప్రభుత్వం వాంటెడ్ గా పెట్టి ఎవరు తప్పు చేసినా ఒప్పుకునే సమస్య లేదని చెప్పడం జరిగింది. మీరు అవన్నీ ఎందుకు స్వాగతించరు? మీరు చేసిన తప్పుల్ని ఇక్కడ ఈ ప్రభుత్వం చేయదయ్యా. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గాని అధ్యక్షుడు గాని లేకపోతే జనసేన అధ్యక్షుడు గాని చాలా స్పష్టంగా చెప్పారు, అయ్యా గత ప్రభుత్వం వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో ప్రజలు బుద్ధి చెప్పారు, పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండదు, కక్షపూరితంగా ఏ పని చెయ్యము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మాట్లాడదాం సార్. మనతోటి జనసేన పార్టీ గజపతి నగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరబ్ సురేష్ గారు వారితో మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు వినిపిస్తుందా? తెనాలి పర్యటనతో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాజకీయాలని వేడెక్కించారు. పోలీసులు దాడి చేసిన కుటుంబాలను పరామర్శించామని చెప్పేసి వాళ్ళు ట్విట్టర్ లో కూడా రాశారు. సార్ పరామర్శించడంలో తప్పులేదు సార్. కాకపోతే నువ్వు వెళ్ళే ఒక వ్యక్తి, ఒక ముఖ్యమంత్రి వెళ్ళావు, ఎవరి దగ్గరికి వెళ్ళావు, ఎలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళావు అనేది ఒకటి ముఖ్యంగా చూడాలి. అలాగే పోలీసులు దాడి ఏదైతే చేశారో ఆ దాడిని అయితే ఎవరు సమర్థించడం లేదు. అది ఏ పార్టీ గాని ఏ మనుషులు గాని పోలీసులు అలా నడి రోడ్డు మీద కొట్టడాన్ని ఎవరు కూడా సమర్థించరు. కాకపోతే దరువులు తిన్న వ్యక్తుల తాలూకా పరిస్థితి ఏంటి, వాళ్ళ తాలూకా గుణగణాలు ఏంటి, గతంలో కేసులు ఏంటి, వాళ్ళు చేస్తున్న పోలీసుల మీద చేస్తున్నటువంటి దాడి ఏంటి. అంటే ఒక పోలీసు మీద దాడి చేశారంటే పక్కనే ఉన్న సామాన్య పౌరులు చూస్తే పోలీసుల దగ్గర భయం పోతుంది. మనకు అవసరాలు ఏ సమస్య వచ్చినా మనం పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పరిస్థితిలో మీరు పోలీసుల మీద తిరిగి దాడి చేస్తే కూడా అది కూడా ఈ సమాజానికి మంచిది కాదు. అట్ ద సేమ్ టైం పోలీసులు నడి రోడ్డు మీద కొట్టడము ఒకటి తప్పు.
అలాగే అది మీడియాకి ఎలా వచ్చింది, అది ఎవరు వీడియో తీసి పెట్టారు అనేది కూడా అది తప్పే సార్. ఎందుకంటే ఒక మనిషికి ఏదైనా అహం దెబ్బతిని దాన్ని ఎలా అంటే వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటే ఒకసారి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఉంటది. దాన్ని కాదనటం లేదు. కానీ ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశాను. నేను ఆయన మాటలు వింటుంటే చాలా విడ్డూరంగా ఉంది. 24 గంటల్లో పోలీస్ స్టేషన్ లో 24 గంటలు దాటి ఉంచకూడదు, కోర్టుకి సబ్మిట్ చేయాలా, 24వ తారీఖున అరెస్ట్ చేస్తే 26, 27, 8వ తారీఖు వరకు 3 రోజులు ఎందుకు ఉంచారు, అంబేద్కర్ నగర్ కి పోలీస్ కానిస్టేబుల్ ఎందుకు వెళ్ళాడు, యూనిఫామ్ వేసుకోకుండా సివిల్ లో ఎందుకు వెళ్ళాడు, ఆయన పోలీస్ కానిస్టేబుల్ అనేది తెలియదు. అంటే గతంలో యూనిఫామ్ వేసుకుని వెళ్ళి నాయకులు అరెస్ట్ చేశారా, సివిల్ డ్రెస్ల మీద రాత్రి వేతనం తీసుకెళ్లి అరెస్ట్ చేశారా, లేకపోతే 24 గంటలు కోర్టుకి సబ్మిట్ చేశారా? సామాన్య పౌరుల గురించి పక్కన పెట్టండి. అంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ నేరారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తులు కాబట్టి అక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. నిజంగా ఇప్పుడు యూనిఫామ్ మీద పోతే వాళ్ళు భయపడి పక్కకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వారు ఏదైనా నేరం చేస్తున్నప్పుడు సివిల్ డ్రెస్లో కనుక వెళ్తే వారు చేస్తున్నటువంటి అరాచకాలను కల్లారా చూడొచ్చు, వారిని ఎవిడెన్స్తో పట్టుకోవచ్చు అని కానిస్టేబుల్ గారు వెళ్ళారేమో. బ్రహ్మనాయుడు గారు వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే ఏంటంటే సార్ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన ఏం కోట్ చేశారంటే ఆయన సివిల్లో ఉన్నాడు, ఆయన కానిస్టేబుల్ కాదో తెలియదు, కానిస్టేబుల్ కాదో తెలియదు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన మామూలు సామాన్య వ్యక్తి కాబట్టి ఈ కుర్రవాళ్ళు ఆయన మీద దాడి చేశారని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. అంటే సామాన్యుడైతే కొట్టేస్తారు, పోలీసులు అయితే కొట్టరని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అది ఎందుకంటే అలా వెళ్తారు సార్. ఎందుకంటే మామూలుగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు పట్టుకోవడానికి సివిల్ డ్రెస్ లోనే వెళ్తారు. పైగా వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంటే వీళ్ళు మధ్యలో దూరం మరీ వాళ్ళతో గొడవ పడ్డారు. ఓకే, ఇలాంటి వ్యక్తుల్ని ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి పరామర్శించడం అనేది సరికాదు. ఒకటి చేయించుకోవాలి, న్యాయపరంగా చేయాలంటే పోలీసుల మీద పార్టీ పరంగా కేసులు పెట్టి ఇలా నడుగట్టు మీద కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని చెప్పేసి పోలీసుల మీద యాక్షన్ తీసుకోవచ్చు. దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళడం, దాన్ని ఒక పెద్ద సీన్ చేయడం అనేది కూడా అంత అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు ఒక కారణం కావాలి. అక్కడికి వెళ్తే 4 మూగుతారు, ఒక పెట్టచ్చు. ఎందుకంటే వీళ్ళ లెక్కర కేసులు ఎప్పుడు ఏళ్ళ చుట్టూ బెయిల్ జైలు ఏలో తిరుగుతాయి కదా. అది సామాన్యుడు కాసి తరలించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేది నాకు అనిపించింది సార్. ఇంకొకటి సార్, వీళ్ళ గురించి ఈయన మాట్లాడుతున్నారు రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఒక ఎంపీని తీసుకుని వెళ్ళి కాళ్ళు పడిపోయి కాళ్ళంతా రక్తంతో నిండిపోతే ఆయనకి ఏ దెబ్బలు తగలేదని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు, తీసుకెళ్లి లోపల పడేయడానికి సర్టిఫికేట్ ఇచ్చారంట. ఇలాంటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కూడా ఇలాగే ఉండుంటే పోలీసులు ఇలా తయారయ్యేవారు కాదేమో. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మీరు ఇలాగే ఉండాలి, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎక్కువ నేర్పినట్టున్నారు. అవును, ఇక్కడ ఇందాక రమేష్ గారు అన్నారు కదా, వాళ్ళు ఏమన్నా చేయరాని చేసుకుంటే ఏమై ఉండేదని. మరి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారికి జరిగిన పరాభవానికి ఆయన ఏమన్నా చేసుకుంటే పరిస్థితి ఏమయ్యేది? మన రాష్ట్రంలో ఒక ఎంపీ తన చేతులారా ఈ విధంగా చేసుకున్నాడు, ఈ ప్రభుత్వం వల్ల ఎంత చెడ్డ పేరు వచ్చేది ఆ రోజు రాష్ట్రానికి. ఆయన రఘురామకృష్ణరాజు గారు వీడియోలు తీసి కొట్టి ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలోను ఎక్కడన్నా పెట్టారా? అసలు కొట్టినట్టే అంగీకరించలేదు, అంగీకరించలేదు. అదే అది ఒక్కలే చేయలేదు. ఇప్పుడు ఆయన ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్లుగా మీరు ఆ కేసుని ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు. అది గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం ఈ రోజు మాట్లాడదాం సార్. ఒక్క విషయం అండి సార్, ఒక్క విషయం దయచేసి అందరూ సహకరించాలి, సైలెంట్గా ఉండాలి. ఒక ఎంపీ నన్ను కొట్టారు అని బహిరంగంగా చెప్పాడంటే దాన్ని మనం నమ్మకపోతే అంతకు మించి దౌర్భాగ్యం ఉంది. ఎవరైనా చెప్పుకుంటారండి? ఒక ఎంపీ నన్ను కొట్టారు అంటే ఆయన పరువు బాధ, నన్ను కొట్టారంటే ఆయన పరువు బాధ. ఇప్పుడు మనల్ని ఎవరైనా కొడితే చెప్పుకుంటామా బహిరంగంగా? ఆయన చెబితే కూడా మనం నమ్మలేదంటే అది చాలా బాధాకరం సార్. అది బ్రహ్మనాయుడు గారు కడప జిల్లాలో చెంగల్రాయుడు గారు అనే ఎమ్మెల్సీ గారు తెలుసు కదా మీకు? అవును, బత్యాల చెంగల్రాయుడు గారు తెలుసు కదండి మీకు. టీడీపీ పార్టీ మీటింగ్ లో రే బాబు మీ మీద ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ కక్షపూరితంగా కేసులు ఏమన్నా పెడితే
మిమ్మల్ని పోలీసులు కొట్టకపోయినా మీరు కోర్టులో జడ్జీలు ఎదురకుండా మమ్మల్ని కొట్టారు అని చెప్పండి, 3rd డిగ్రీ ప్రయోగించారు అని చెప్పండి అని డైరెక్ట్ గా మాట్లాడాడు. ఒక ఎమ్మెల్సీ ఆ విధంగా, మాజీ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడొచ్చా? మరి అతనికి నైతిక విలువలు లేవంటారా? మరి అతను తప్పు చేస్తున్నట్టు కాదా? అలా మాట్లాడితే ఖచ్చితంగా తప్పే. ఎవరు సమర్థిస్తారు సార్? అలా మాట్లాడితే ఖచ్చితంగా తప్పే. దాన్ని ఎవరు సమర్థించరు. తన కార్యకర్తల్ని ఆ విధంగా కోర్టులో చెప్పని చెప్పి ప్రొవోక్ చేశాడు ఆయన. ఓకే ఓకే ఒక్క నిమిషం ఈ రోజున మీరేదో రఘురామకృష్ణరాజు గారు అలా చెప్పుకుంటారా అని అంటున్నారు. మరి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి అలా ఎందుకు చెప్పాడు చెప్పండి మీరు. రైట్, వన్ బై వన్ మాట్లాడదురు. సంపత్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర కూడా. మస్తాన్ రావు గారు వారితో మాట్లాడిన తర్వాత అందరితో 1 by 1 మాట్లాడదాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. సార్ నమస్తే. సో మస్తాన్ రావు గారు, రమణాడి గారు, ఇప్పుడు వీరు ముగ్గురు 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు చెప్తారు. కొన్ని వారికి తెలిసిన నిజాలు, వారి పార్టీకి నాయకులు తప్పు చేసినా కూడా కొన్ని చేయలేదని చెప్పుకోవటం అనేది అది సహజం. సో ఇప్పుడు మీరు ఒక అనలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తెనాల పర్యటన తప్పా రైటా, ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి మీరు ఏం విశ్లేషిస్తారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన అనే దాని మీద ఒక రాజకీయాల్లోనే విస్తృతమైన చర్చ జరుగుతుంది. అంటే నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, అవి కూడా ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎక్కువ కేసులు నమోదై ఉన్న పరిస్థితుల్లో అలా పరామర్శిస్తానికి వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురవుతాయనే మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూసినట్లయితే ఏంటంటే, ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. అవును. ఎవరైతే నాకైతే ఆయనకి ఈ సలహా ఇచ్చారా లేకపోతే ఆయన ఆ డెసిషన్ తీసుకున్నారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానిలో భాగంగా అది నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆ ట్వీట్ కూడా చేశారు. వారి నేరాలను సమర్థించట్లేదని. అవును. ఎందుకంటే అక్కడ నష్టం జరిగిపోతుంది. ఏంటి, నేరారోపణలు ఎదుర్కొంటున్న రౌడీ షీటర్లని ఎందుకు మీరు పరామర్శించడానికి వచ్చారు అని జరుగుతున్న నేపథ్యంలో యాక్చువల్ గా 3-4 రోజుల క్రితం దాకా వాళ్ళ నేరాల గురించి కూడా పెద్దగా చెప్పలేదు. వాళ్ళ అనుకూల పత్రికల్లో చెప్పలేదు, వాళ్ళ నాయకులు కూడా ఎక్కడ చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. నేనేమంటానంటే, కూటమి సర్కారు పక్కన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ సీనియర్ నేతలు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, ఆ కూటమి సర్కారుకి ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చారు రానున్న 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. ఆర్థిక నేరస్తులని, ఆయన కేసులు ఉన్నాయని, ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే ఇట్లా ఉంటాయి, కుట్రలో కుతంత్రాలతో సాగుద్ది, ఇవి జాగ్రత్తగా ఉండాలనేది ఒక పక్కన వాళ్ళు ప్రచారం ప్రారంభించారు. కూటమి సర్కారులో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడేమైంది, ఈయన తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధంగా రౌడీ షీటర్లు కూడా పరామర్శిస్తారు అనే దానికి ఒక రుజువుగా వాళ్ళకు ఒక ఆయుధం వీళ్ళు ఇచ్చినట్టుగా అయింది. అంటే యాక్చువల్గా ఏంటంటే, వాళ్ళ లీగల్ టీంలో ఎవరన్నా పంపించి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఈ రౌడీ షీటర్లు అయినప్పటికీ కూడా పోలీసులు ఆ విధంగా చేయడం మన రాజ్యాంగం ఒప్పుకోదు. కాబట్టి అలా కొట్టడము ప్లస్ ఇంకోటి బహిరంగంగా కొట్టడం, ఒకటి కాళ్ళు పెట్టి వాళ్ళ మీద చేయటం అనేది రాజ్యాంగం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. ఒకవేళ వీళ్ళ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ కావచ్చు, లేదంటే హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, మన రాష్ట్ర పౌరులు కావచ్చు. సో రౌడీ షీటర్లు అయినంత మాత్రాన వాళ్ళని అదే అన్ని విధాలు హింసించడానికి అధికారం ఎక్కడ పోలీసులకు కూడా లేదు. సో వాళ్ళ లీగల్ టీములు కానీ, లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళని పంపించవచ్చు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన రావటం అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఆయుధం ఇచ్చినట్టు అయింది. రానున్న కాలంలో ఏంటంటే, రౌడీ షీటర్లు ఏమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు అనే విధంగా ఈ 4 రోజుల్లో వాళ్ళ ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, గతంలో నన్ను కూడా ఇదే విధంగా కొట్టించారు, అప్పుడు నేను కూడా తప్పని చెప్పాను, రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉన్నవంటే ఇట్లానే ఉంది పరిస్థితి. ఆయన కూడా ఇప్పుడు ఓటర్ రాజకీయాల కోసం ఆయన దిగజారి విధంగా అన్నారనేది ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే, మనం హోమ్ మినిస్టర్ గారు చెప్పింది అంటే గతంలో కూడా, ఇప్పుడు రమేష్ గారు మాట్లాడతారు, రమేష్ గారు నేను ముందుగా చెప్తున్నాను, ఇప్పుడు గతంలో ఆమె ఏమన్నారంటే, నేరస్తులకి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని ఆపాదించడం అనేది తప్పు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షార్హులు, దాన్ని మనం అందరం కూడా ఓకే చేద్దాం అనేది అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, గతంలో డాక్టర్ గారు చనిపోతే సుధాకర్ గారు, లేదంటే వరప్రసాద్
అక్కడ జరిగినా కూడా, లేకపోతే ఇంకెవరి విషయాలు జరిగినా మీరు కులంగా తెచ్చారు కదా అంటారు. సో అక్కడ జరిగిన కాన్సిక్వెన్సెస్ వేరు. ఆయన ఒక ఆరోగ్యపరంగా ఆయన పనిచేస్తున్న దగ్గర కొన్ని సౌకర్యాలు అడిగారు. దానిలో భాగంగా డిమాండ్ లో చేస్తా ఉంటే ఇదే పోలీసులు కూడా చేతిలో కట్టేశారు. అప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదని వాళ్ళు ఇప్పుడు లేవనెత్తుతున్నారు. సో ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను నేను. ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు. కళ్యాణి గారు అంటే చిరంజీవి కానిస్టేబుల్ ఏదైతే ఈ సంఘటన మొత్తానికి కారణమో భార్య ఏమంటుంది, మేము రేపటి నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దగ్గర నుంచి కూడా మేము అదే బజార్లో నుంచి వెళ్ళాలి, మా పిల్లల్ని తీసుకెళ్లి మా ఆయన గాని నేను గాని వదిలిపెట్టాలి. అప్పుడు వీళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్న చూసుకొని ఇంకా రెచ్చిపోతే మేమేం చేయాలి? దీనికి సమాధానం చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, హోంమంత్రి కూడా సమాధానం చెప్పాలి. ఆమె అడుగుతున్న దానికి. ఆయనేమో డ్యూటీ చేశారంటున్నాడు. డ్యూటీ చేస్తే భాగంగా వాళ్ళు దాడి చేశారంటున్నారు. దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళు ఆయన కంప్లైంట్ ఇస్తే సిఐలు కొద్దిగా హై హ్యాండెడ్ గా వెళ్ళారనేది. కానీ వాళ్ళ కుటుంబం మీద ఇప్పుడు కాన్సన్ట్రేషన్ జరిగింది. సో దానికి ఎవరు బాధ్యులు అనేది ఇక్కడ అందరూ చెప్పాల్సిన అంశం. రేపొద్దున వాళ్ళ కుటుంబానికి రక్షణ ఉంటుంది అని గ్యారంటీ ఎక్కడ ఉంది సార్? ఇంకోటి కూడా చెప్తా నేను. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఆ చర్యకు పాల్పడ్డారో వాళ్ళు కూడా మనం దళిత వర్గాలకు చెందిన వాళ్ళే ఉన్నారు అక్కడ చూస్తే. అక్కడ కానిస్టేబుల్ గారు బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, కానిస్టేబుల్ గారు భార్య ఎస్సీ వర్గానికి చెందిన మహిళంట. సిఐలు కూడా అండి. సిఐ రాములు నాయక్ గారు ఎస్టీ సామాజిక వర్గం నాయక్ గారు. నేననేది అంటే ఇతను ఈ కులాలనే ప్రస్తావన తెచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కులం అనేది పరిగణన. అదే కదా. అంటే కాదు మస్తాన్ రావు గారు, రేపు ఏదన్నా ఒక హత్య జరిగింది, అత్యాచారం జరిగింది అనుకో, ఆ చేసినోడు పలానా కులం అయితేనే అరెస్ట్ చేయాలేమో, మరి లేకపోతే వాడిని ఎవరేం అనకూడదేమో సార్ మరి. అదే నేను అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళటం ద్వారా ఆయన సపోర్ట్ చేస్తుండొచ్చు, లేకపోతే ఇప్పుడు ఆయన కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఆయన భావిస్తున్నట్టు అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. వాళ్ళకి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన బట్టలు ఉడతీస్తా ఉంటారు. బట్టలు ఉడదీయమని రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు అంబేద్కర్ గారు. కానీ హై హ్యాండెడ్ గా ఏంటి, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళ నాయకుల్ని కాపాడుకోవాలి, వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. కాబట్టి బట్టలు ఉడదీస్తాం, సినిమా చూపిస్తా ఉంటారు. సినిమా చూపించమని ముఖ్యమంత్రికి ఎక్కడా లేదు, కానీ బట్టలు ఉడదీయమని కూడా రాజ్యాంగం చెప్పలేదు. రైట్. ఇక్కడ ఒకటండి ఫైనల్ గా మస్తాన్ రావు గారు, నాయకులు వారు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే వారి యొక్క రాజకీయ ప్రయోజనాలు, అంటే ఎవరైనా పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లోకేష్ గారైనా, వారి యొక్క ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలు చూసుకొని మాట్లాడే క్రమంలో పొరపాటున మాట్లాడినప్పటికీ కూడా అది సమాజం మీద ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా చూపుతుందండి. దానిలో అదే చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ విషయమనే కాదు, గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన, జనసేన పార్టీ ఎవరు చేసినా తప్పే. ఏంటి, నేరస్తులకి గాని మనం ఎవరు కులాన్ని ఆపాదించద్దు, చట్టబద్ధంగా శిక్షించే విధంగా ఏర్పాటు చేసేసుకోండి. ఆయన రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, లేదంటే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ సస్పెండ్ అయిన విశాల్ గున్ని గారు కావచ్చు, కాంతి రాణా గారు కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు. ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఆ జత్వాని అనే ఆమెని అరెస్ట్ చేస్తే మళ్ళీ అటువైపు పోలీసులకు సపోర్ట్ చేస్తారు. ఆ పోలీసులు అంతా మంచోళ్ళు, జత్వాని అనే ఆమె చెడ్డది, ఆమె బ్యాక్గ్రౌండ్ అంతా కేసును బట్టా, లేకపోతే కేసు మనకు అనుకూలంగా ఉంటే దాన్ని మన అనుకూలతను బట్టా. సంపత్ గారు కంక్లూజన్ తీసుకుందాం, సమయం తక్కువ ఉంది. సార్ బ్రహ్మనాయుడు గతంలో పోలీస్ వ్యవస్థ మాత్రం అద్భుతం, అదే పోలీసులు ఇప్పటికే ఉన్నారు, వీళ్ళు మాత్రం ఇప్పుడు చేసేది మాత్రం కరెక్ట్ కాదని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడతాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కొన్ని కానీ తీసుకున్నట్లయితే అండి ఎంత ఘోరంగా ఉంటాయంటే, ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లకే, ఏది 2024 జూలై 5వ తేదీ ఢిల్లీలో ఒకటి పెట్టి 36 మందిని చంపేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 2 నెలల్లోనని చెప్పి అప్పుడు మాట్లాడి, పేర్లు చెప్పాలంటే పేర్లు చెప్పడు. 2, ఇప్పుడు ఏదైతే పరామర్శ చేస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఇందాకే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు పబ్లిక్ లో కొట్టడం తప్పని. అదే మీలాగా ఇది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అండి, ఎందుకంటే పబ్లిక్ లో కొట్టకూడదు వాళ్ళని. మన రఘురామకృష్ణరాజు గారిని కదా లోపల కొట్టినట్టు కొట్టాలి, వీడియోలు రిలీజ్ చేయకూడదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏదైనా లోపల చేయండి, బయట చేయొద్దని చెప్తున్నాడు. కరెక్టే, పోలీసులు పబ్లిక్ గా చేయడం తప్పు, రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టుగా లోపల కొట్టాలేమో. సరే, ఇంకోటి విషయం ఏంటంటే, ఏదో ఈయన ఎమ్మెల్సీ గారు ఇట్లా మాట్లాడారు అంటున్నారు. మీ పబ్లిక్ మీటింగ్ లో మీకు ఏదేదో ప్లేనరీ లా జరుగుతున్న వైసీపీకి ఒక సభ జరుగుతా ఉంటే కొన్ని లక్షల మంది పాల్గొంటే, ఆనాడు
ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వేసి ఒక మంత్రి రోజా చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు తిట్టమని బాస్ చెప్తున్నాడు అని చెప్పేసి. అది పాపం అది దురదృష్టవశాత్తు మైక్ లో వినపడేసరికి అది అందరికి బయటకు తెలిసింది. అదేంటంటే మేమేమో ఇక్కడ వీడియోలు ఇక్కడ సంపత్ గారు మీ పార్టీ చెందిన నాయకులు కూడా పోలీసుల్ని దారుణంగా మాట్లాడారు. గతంలో ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారు ఇష్టానుసారంగా మాట్లాడారు. దాన్ని ఎవరు మాట్లాడారు? రమేష్ గారు ఒక్క నిమిషం మాట్లాడారు, ఖచ్చితంగా మాట్లాడారు. వాళ్ళది కూడా తప్పే రమేష్ గారు. ఇక్కడ అచ్చెన్నాయుడు గారు మనకి ఎక్కువ, జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ కాదు. సంపత్ గారు కంక్లూజన్ నెక్స్ట్ మీ దగ్గరకు వస్తా. నెక్స్ట్ మీరు మాట్లాడదు. సంపత్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సంపత్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం డీజీపీ ఆఫీస్ కోతవేట దూరంలో అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేస్తే ఆనాడు ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ నేరుగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి అయ్యా దాడి చేశారని చెప్పిస్తే లోపలికి ఎంట్రీ లేదండి, బయట రోడ్డు మీద కూర్చొని కాగితాలు ఇస్తే తీసుకున్న దాఖలాలు లేవు. అప్పుడున్న పోలీస్ వ్యవస్థది కాదు. పబ్లిక్ సర్వెంట్ ఏదైతే ఉన్నాడో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఆనాడు పోలీస్ వ్యవస్థను ఆ విధంగా కబంధస్థాల్లో పెట్టుకొని వీళ్ళు రాజ్యాంగం చేసి వీళ్ళు పోలీస్ వ్యవస్థను ఆ విధంగా భ్రష్టు పట్టించిన వీళ్ళండి. నేను ఇందాకనే చెప్పాను, ఒక డీజీపీ స్థాయి వ్యక్తి కోర్టు బోనెక్కాడు, కోర్టు ముట్టికాయలు రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు. అది మీకు అవమానం కాదా? సమయం లేదండి. గత ప్రభుత్వం చేశారు, మేము విమర్శించాం. ఇప్పుడు ఆ తప్పులు చేయొద్దు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు వ్యవస్థ కరెక్ట్ గా పని చేయాలంటాం. అక్కడ కొంత ఇంకా వాళ్ళు సానుభూతి పనులు ఉన్నారు, వాళ్ళు ఇంకా పనులు చేస్తున్నారు. అది కూడా అరికట్టేదానికి ప్రభుత్వం కానీ ఉమ్మడి ప్రభుత్వం అదే విధంగా తీసుకుంటది. రమేష్ గారు కారుమంచి రమేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. రమణాయుడు గారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళింది పోలీసులు చేసిన చట్ట వ్యతిరేక చర్యలకి నిరసనగా వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగినది. ఎందుకంటే ఈరోజు పోలీసు వ్యవస్థ ఎంత అన్యాయంగా అక్రమంగా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తుంది అనేది, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ రుచి చూస్తూ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఈ రోజున ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకుంటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి ఇదే పోలీసులు నడి రోడ్డు మీద ఇలా ప్రతి విషయాన్ని కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తిస్తే రేపొద్దున చట్టం అనేది ఉండదు, న్యాయం అనేది ఉండదు అనే ఉద్దేశంతో ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి చెప్పడం కోసం వాళ్ళు పరామర్శించడానికి వెళ్ళారు. దానిని వీళ్ళు వక్రీకరించి రకరకాలుగా గంజాయి బ్యాచ్ ని పరామర్శించడానికి వెళ్ళారు. లేదా రౌడీ షీట్ అనేది చేశారండి వాళ్ళ మీద. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇది పెద్దదయ్యేటట్టు ఉన్న విషయం, ఇది రేపొద్దున ఇబ్బంది అవుతుంది మనకి అని వాళ్ళకి అవగతమైన తర్వాత వాళ్ళు రౌడీ షీట్లు ఓపెన్ చేయడం. లేకపోతే వాళ్ళ ముగ్గురు మంచి వ్యక్తులు అంటారు మీరు అనేది. వాళ్ళ మీద కేసులు ఉన్న ఇవన్నీ పక్కన పెట్టండి. రమేష్ గారు ఒక విషయం, ఆ ముగ్గురు యొక్క వ్యక్తిత్వం మీద మీ అభిప్రాయం చెప్పండి ఫైనల్ గా. వాళ్ళ మీద కేసులు ప్రూవ్ అయ్యి వాళ్ళకి శిక్షలు పడితే వాళ్ళు చెడ్డవాళ్లే కాదని ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను మీకు పెట్టాను, మీరు విషయం కూడా చెప్పారు, పొలం ఎత్తడం అనేది హోమ్ మినిస్టర్ తప్పు అంటున్నారని చెప్పి. నేను మీకు వీడియో పెట్టాను, మీరు చూసారో లేదో. పొలాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే రోజున పొలం గురించి ఎలా మాట్లాడారో చూడండి. దళిత కుటుంబంలో వాయిస్ రావట్లేదండి. దళిత ఆ రోజున లోకేష్ గారు మాట్లాడినా ఎవరో వాళ్ళు కూడా అవన్నీ ఇప్పుడు మన చర్చ ఆ ముగ్గురు నేరస్తులా కాదా, ఆరోపణలు ఎదుర్కొన్నారు లేదా, ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు లేదా, కానిస్టేబుల్ గారి మీద దాడి చేశారు లేదా, అలాంటి వ్యక్తుల కోసం మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం తప్ప ఒప్ప అనేది. ఇక అలా అనుకుంటే చాలా మంది మాట్లాడారు దళితుల గురించి, అన్ని పార్టీల నాయకులు టంగు స్లిప్ అయిన సందర్భాలు. అది మళ్ళీ వేరే చర్చ పెట్టుకుందాం, మనం అది వేరే చర్చ పెడదామండి. సమయం లేదు, సమయం లేదు. రమేష్ గారు ఒక్క నిమిషం ఉండండి. గజపతి నగరం మర్రాబ్ సురేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ నాయుడు గారు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. నేను ఒక 4-5 పాయింట్లు చెప్తాను ప్రధానంగా. తప్పకుండా.
ఒకటి పోలీసులు పని చేసుకునే విధంగా రాజకీయ నాయకులు విడిచిపెట్టేయాలి సార్. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకునే విధంగా విడిచిపెట్టాలి. పోలీసులు కేసులు పెట్టాలి, దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు సంపాదించి కోర్టులకు సబ్మిట్ చేసి శిక్షలు పడే విధంగా చేయాలి. మూడోది, ఇలా రోడ్ల మీద పెట్టి ఏ వ్యక్తిని కూడా కొట్టడం చాలా పొరపాటు. అది ఒక అవమానంగా భావిస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్ అలాంటి పనులు ఎప్పుడు కూడా ఎవరు కూడా దీన్ని సమర్థించకూడదు. 4వ పాయింట్, ఒక మాజీ ముఖ్యమంత్రి గాని లేదంటే రేపు కాబోయే ముఖ్యమంత్రులు ఇంకెవరైనా కానీ కూడా ఇలాంటి వ్యక్తుల్ని పరామర్శకు వెళ్ళేంత పెద్ద సీరియస్ ఇష్యూ ఇది కాదు. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ఆ యొక్క లీగల్ సెల్ లాయర్లో లేకపోతే స్థానిక ఎమ్మెల్యేనో వాళ్ళు వెళ్ళి ఏం జరిగింది చెప్పేసి వాళ్ళకి చూసి వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. దానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్ళడం అది చాలా అవమానకరమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సలహాదారులు ఉన్నారో, ఎవరు సలహాలు ఇస్తున్నారో అది ముందు మానుకోవాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు సమర్థించాలని చెప్పేసి భావిస్తే ఇలాంటి గంజాయి బ్యాచీలు ఇలాంటి రౌడీ ముఠాలందరూ కూడా రేపొద్దున నా వెనకాతలు ఉంటారని చెప్పేసి భావించి వెళ్ళాడా, వెళ్తే కూడా అది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే రేపొద్దున ఇంకొంతమంది కుర్రాళ్ళు ఇది చూసి తయారవుతారు. నేను ఏదైనా గొడవ పడితే, పోలీసులు ఇబ్బంది పెడితే నన్ను కూడా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి ఇలాంటివి చూసి అందరినీ చూడడానికి రారులేండి. అంత ఈజీగా వస్తారేంటి? అక్కడక్కడ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ గొడవ అయితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు